హాయ్ వివర్స్, మనం వచ్చేసి సంక్రాంతి అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము. రాయవ్రోలు సుబ్బారావు గారు రచించింది. కవి పరిచయము ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా అంటూ దేశభక్తిని కీర్తించినటువంటి రాయవ్రోలు సుబ్బారావు గారు తెలుగువారి హృదయాల్లో ఒక చిరస్థానము సంపాదించారు. వీరు 1892 సంవత్సరంలో మార్చి 13వ తేదీన గుంటూరు జిల్లాలోని గార్లపాడులో జన్మించారు. సుబ్బారావు గారు తెలుగులో నవ్య కథకు నాంది పలికినటువంటి యుగకర్త అనమాట. ఈ యొక్క తెలుగుదనము నిండినటువంటి వాతావరణము, పల్లెసీమల సౌందర్యము, అంటే పల్లెలు గురించి, అందాన్ని గురించి, నుడికారములో రమ్యత వీరి కవితకు ప్రత్యేకతలు అనమాట. నుడికారముతో కూడినటువంటి కవితలు ఈయన యొక్క పద్యాల్లో కనిపిస్తాయన్నమాట. తృణకంకణము, కష్టకమల, స్వప్న కుమారము, సుఖ సప్తప్తి మొదలైన కృతులు ఆమలిన శృంగారానికి, ఆంధ్రావళి, జడకుచ్చులు ఈ విధంగా తెలుగుతోట దేశభక్తి భావనకు నిదర్శనము. నవ్య కవిత్వంలో శబ్ద రమణీయకత ప్రాధాన్యాన్ని ఈయన గుర్తించినటువంటి మొట్టమొదటి కవిగా ఈయనకి పేరు అనేటువంటిది ఉన్నదనమాట, రాయవ్రోలు సుబ్బారావు గారికి. ప్రస్తుత పాఠ్యభాగము పీయూషి లహరి అనేటువంటి సంపుట నుంచి ఈ యొక్క తీసుకోబడింది. ఈ యొక్క సంక్రాంతి అనేటువంటిది. వచ్చింది పచ్చ సంక్రాంతి, వచ్చింది లచ్చి సంక్రాంతి, తేనెవాకలు పారు తెనుగు వాడలకు అందాలు పొంగేటి ఆంధ్ర భూములకు వచ్చింది పచ్చ సంక్రాంతి, వచ్చింది లచ్చి సంక్రాంతి. ఈ యొక్క దాంట్లో వచ్చేసి పచ్చని పైరులచే చీరలను అలంకరించుకొని శోభాయమానంగా సంక్రాంతి లక్ష్మి వచ్చిందనమాట. అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి సున్నాలు వేయించుకుంటాము, అంటే ఇల్లు కలకల్లాడుతుంటుంది, శుభ్రం చేయిస్తాము. సో ఆ విధంగా వచ్చేసి అంతా పచ్చగా ఉంటుందన్నమాట. ఆ యొక్క లక్ష్మీదేవితో కలకల్లాడిపోతూ ఉంటుంది. ధాన్యాలన్నీ ఇంటికి వచ్చేటువంటి సమయం అనమాట. తేనెలోలికేటువంటి తెలుగు పల్లె సీమలకు సస్యశ్యామలంగా ప్రకృతి అందాలతో అలరారుతున్నటువంటి ఆంధ్రదేశంలోకి ప్రవేశించింది. పంట రాసుల పైన పవలించి లేచి తేట తటాకాల తీర్థమ్ములాడి వచ్చింది పచ్చ సంక్రాంతి, వచ్చింది లచ్చి సంక్రాంతి. రైతులు కష్టపడి పుష్కలంగా పండించినటువంటి ధాన్యపు రాసులపై పవలించి, అంటే నిద్రపోయి, చల్లని నీటితో నిండినటువంటి చెరువుల్లో స్నానం చేసి వచ్చిందనమాట సంక్రాంతి కన్య మన ఇంట్లోకి ప్రవేశించింది అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారని. వన్నె ముగ్గులు పెట్టి వాకిళ్ళ ముందు పూదేనెతో చారు పోతా మురారే వెళ్ళే జాదుల వెల్లువీధి వేదికలు గంపలతో పండ్లు నింపె మురారే వచ్చింది పచ్చ సంక్రాంతి, వచ్చింది లచ్చి సంక్రాంతి. ఆ యొక్క సంక్రాంతి పండుగలప్పుడు ఇంటినంతా అలంకరిస్తారు. రంగురంగుల ముగ్గులతో ఆ వాకిళ్లను అలంకరిస్తాము. సువాసనతో నిండినటువంటి పువ్వులను కోసుకొని వచ్చి వద్దాము రండి. తెల్లజాజి పువ్వులతో అలంకరించినటువంటి వీధుల్లోని వేడుకలు అందంతో ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ వేదికలను పండ్ల గంపలతో నింపుదాము రండి అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. అంటే రంగురంగుల ముగ్గులు పెట్టుంటారు వాకిళ్ళల్లో, తర్వాత వచ్చేసి పువ్వులతో అలంకరించి ఉంటారు, గొబ్బెమ్మలో అలంకరించి ఉంటారు. సో ఈ విధంగా చూడడానికి చాలా అందంగా ఉండేటువంటి ఆ యొక్క ప్రకృతి అందాన్ని మనం చూద్దాం రండి. అరటి స్తంభాలతో అందగింతాము, బంతి పూదండలను బాగించుదాము, తామరాకుల తోడ దల్లులు దాము, కలవకాడల తోడ మెలికెలేతాము, వచ్చింది పచ్చ సంక్రాంతి, వచ్చింది లచ్చి సంక్రాంతి. ఇంటి గుమ్మాలకు, వేదికలకు అరటి చెట్లతో అందంగా అలంకరిద్దాము. బంతి పువ్వుల దండలను వేదికకు చుట్టూ కడదాము. అంటే ఎక్కడైతే వేదికలు, అంటే సంక్రాంతి అంటేనే వచ్చేసి అనేకమైనటువంటి స్టేజీలు ఉంటాయి, వాటికంతా అలంకరిద్దాము. తామరాకులతో దుడులు కడదాము, అవి విడిపోకుండా కాడలతో మెలికలు వేద్దాము. ఈ విధంగా వచ్చేసి అరటి చెట్లతో అందముగా అలంకరించి, బంతిపూలతో ఇంటినంతా అలంకరించి మనం వచ్చేసి చుట్టూ ఆ యొక్క సంక్రాంతిని ఆహ్వానిద్దాము. చందనం బపరంచి బిందెలను నింపి, పసుపు కుంకుమాలకు పళ్ళాల బోసి, పొన్నాకు విస్తళ్ళు గోగంబు పెట్టి, ఆరగింపు మటంచు ఆ మంత్రింతాము, వచ్చింది పచ్చ సంక్రాంతి, వచ్చింది లచ్చి సంక్రాంతి. ఆ యొక్క బిందెల నిండా చందనంతో నింపి, పసుపు కుంకుమాలను పళ్ళాల్లో పోసి, పొన్నాకులతో విస్తళ్ళు వేసి కుట్టి, అందులో పంచభక్ష పరిమాణాలను పెట్టి భోజనం చేయడానికి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిద్దాము. కళ్యాణ కంటి ఈ కన్నే సంక్రాంతి, భోగాల బాల ఈ భోగి సంక్రాంతి, వేడకల్ విప్పార తోడి తెత్తాము, ప్రియమైన పాటలను పిలిచి వత్తాము, రావేమే రాగాల కొమ్మ, రావేమే
రతనాల బొమ్మ. ఈ యొక్క కన్య వచ్చేసి సంక్రాంతి కన్య వచ్చేసి మంగళకరమైనటువంటిది, భోగభాగ్యాలను ఇచ్చేది. నృత్యాలతో, నాట్యాలతో, ప్రియమైనటువంటి రాగాలతో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిద్దాము అని చెప్పేసి ఇక్కడ మనకు సంక్రాంతిని పండుగని ఆహ్వానిద్దాము అని చెప్పేసి ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క పాఠంలో కొత్త పదాలు తేనెవాక, పవళించు, తటాకము, తీర్థములాడి, వన్నె, మెలిక, చందనము, అపరంజి, ఆమంత్రించు, కళ్యాణకంటి. వీటికి అర్థాలు తెలుసుకుందాము. తేనెవాక తేనె జల్లులు, వాడ అంటే ఊరు, చందనము గంధము, పవలించి పడుకొని, అపరంజి అంటే బంగారము, తటాకము అంటే చెరువు లేదా కొలను, ఆమంత్రించు అంటే ఆహ్వానించు. ఈ యొక్క పాఠంలో వచ్చేసి ప్రకృతి వికృతులను తెలుసుకుందాము. కన్నె కన్య, లక్ష్మి లచ్చి, వర్ణము వన్నె, స్తంభము కంబం.